ద్వాదశ రాశుల్లో మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి అయ్యగారు? సంతోషం స్వామి. ముందుగా చెప్పాలంటే విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి 12 రాశులలో మొట్టమొదటి రాశి అయినటువంటిది మేషరాశి. మరి ఈ యొక్క మేషరాశి యొక్క ఫలితాలు గనక మనం వీక్షించుకున్నట్టయితే, చూసినట్టయితే ముందుగా ఆదాయ కందాయ ఫలాలు. ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉన్నాయా అంటే ఆదాయము 2, వ్యయము 14 ఉంది. అలాగే రాజ్యపూజ్య అవమానాలు గనుక చూసుకున్నట్టయితే ఐదుగురు అంటే రాజ్యపూజ్యము 5 స్థానంలో ఉంటే అవమానము 7వ స్థానంలో ఉంది. అంటే మన యొక్క గ్రామ భాషలో చెప్పాలి అంటే ₹2 సంపాదన ఉంటే ₹14 ఖర్చు ఉంది. అలాగే ఐదుగురు మంచివారు అంటే ఏడుగురు చెడ్డవారు అంటున్నారు. గమనించండి, మంచి మాట కంటే చెడు మాట ఎక్కువగా ఉంది వ్యవహారంలో. అంటే మనకు విలువ అనేటువంటిది తగ్గిపోతా ఉంటుంది. మనకు ఉన్నటువంటి విలువ అనేటువంటిది తగ్గిపోతా ఉంటుంది. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే ఫలితం ఏ విధంగా ఉంటాయి? ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల్లో చూసుకున్నట్టయితే ఈ సంవత్సరంలో ఉద్యోగ పరంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మేషరాశి వారి ఉన్నటువంటి వారు ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైనా కూడా కావచ్చు, వారికి అన్ని విధాలుగా కూడా లాభదాయకంగానే ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఏదైనా చిన్నపాటి ఉద్యోగం చేస్తున్న వారికి పెద్దపాటి ఉద్యోగంలో ప్రమోషన్స్ లాంటివి, ఇంక్రిమెంట్ అంటే ఎదుగుదల ఉన్నటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అలాగే ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు ఉన్నట్టయితే, అంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా మంది తపనపడుతూ ఉంటారు. అటువంటి వారికి నిరాశగానే మిగిలిపోతా ఉంటుంది. ఎవరు ఉన్నా కూడా ప్రైవేటు సంస్థానంలోనే చేసుకోవడం తప్ప గవర్నమెంట్‌కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ యొక్క మేషరాశి వారికి. తదనంతరము కూడా వ్యాపారస్తులు, మనం చాలా మంది వ్యాపారం చేస్తూనే ఉంటారు. అదృష్టవశాత్తు కొంతమంది తక్కువ సంస్థానంతోటి చాలా లాభదాయకంగా వెళ్ళిపోతా ఉంటారు. అలాగే కొంతమంది ఎక్కువ పెట్టుబడి పెట్టినా కూడా వారికి చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. మరి ఈ సంవత్సరంలో ఈ మేషరాశి వారికి ఏ విధంగా ఉన్నాయంటే సమానత్వంలో ఉన్నాయి. వ్యాపారం అనేటువంటిది సమానత్వంలోనే ఉంటుంది. తదుపరి చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకు కూడా సమానత్వం, మనం ఇంత ఖర్చు పెట్టుకున్నామంటే అంతలోనే మనకు మిగులుబాటు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక మూడవదైనటువంటి విద్యా సంస్థ. మరి విద్యార్థులు అందరూ కూడా ఈ మేషరాశిలో ఉన్నవారు ఈ మేషరాశి యొక్క ఫలితాలను కనుక చూసినట్టయితే ఏ విధంగా ఉన్నాయంటే ఇది చాలా మోక్షప్రదంగానే ఉంటుంది. మేషరాశి వారికి చాలా జ్ఞాపక శక్తి అనేటువంటిది చాలా పెరుగుతుంది. అలాగే ఆ జ్ఞాపక శక్తి పెరగడం వల్ల ఆలోచన ప్రభావం పెరిగి విద్యలో ముందంజలో ఉంటారు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందుతూ ఉంటారు. అలాగే ఈ మేషరాశి వారికి ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్, లా సెట్, ఈ సెట్ కానీ, ఎంసెట్ లాంటివి కానీ ఏమైనా ఉన్నట్టయితే, లాంగ్ టర్మ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇటువంటి ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నట్టయితే, పరీక్షలు ఉన్నట్టయితే వాళ్ళు నిర్మోహమాటంగా కూడా ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ యొక్క మేషరాశి వారికి జ్ఞాపక శక్తి పెరుగుదల, చదువులో మంచి ఉత్తీర్ణత ఉంది కాబట్టి అటువంటి స్థానంలో కూడా మంచి స్థానాలలో మనము సీట్లు లభించుకొని చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి వెళ్ళినట్టయితే వ్యవసాయదారులు. మరి ఈ యొక్క మేషరాశి వారికి వ్యవసాయదారులు ఏ విధంగా ఉన్నాయంటే రెండు పంటలుగా కూడా ఫలించనున్నాయి. మనము వర్షాకాలంలో వేసే పంట కావచ్చు, రెండవది వేసవిలో వేసే పంట కావచ్చు. ఈ 2 పంటలు కూడా మనకు ఫలదాయకంగానే ఉన్నాయి. కాబట్టి వ్యవసాయ పరంగా చూసినట్టయితే మేషరాశి వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా వ్యవసాయంలో ముందుకు వెళ్ళవచ్చు. చివరిగా చెప్పాలంటే మొత్తం మీదుగా కూడా ఈ యొక్క రాశుల వారికి, మేషరాశి వారికి, స్త్రీ పురుషాదులందరికీ కూడా యోగదాయకంగానే ఉంటుంది. మరి ఈ విధంగా కూడా ఉన్నట్టయితే మరి ఈ యొక్క మేషరాశి వారికి మరి ఏమైనా దైవానుగ్రత కోసమై పూజలు చేసుకోవచ్చా? దైవానుగ్రత, మనకు దేవుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఏమైనా పూజలు చేసుకోవచ్చా అంటే శని మంగళవారాలు నియమాలు పాటించాలి. అలాగే మీ సమీపంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క దేవాలయము అంటే శివాలయాలు, మీ యొక్క సమీపంలో ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల చాలా మోక్షము కలుగుతుంది. అలాగే వ్యవహారంలో కూడా మనం ముందంజలో ఉండొచ్చని ఈ యొక్క మేషరాశి ఫలితాలు మనకు తెలియజేస్తున్నాయి.